జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ట్యాగ్ లైన్ ఉంది, మాట తప్పడు మడమ తిప్పడు అనే ఒక ట్యాగ్ లైన్ ఉంది. కానీ ఆయన ముందల రోజు మావిగన్ అన్నాడు, తర్వాత రోజు విజయవాడ రాజధాని అన్నాడు. మావిగన్ మేనిఫెస్టోలో ఉంటుంది మాది అని చెప్పిన మరుసటి రోజే విజయవాడ రాజధాని అని మాట్లాడటాన్ని ఎలా చూడాలంటారు అసలుకి? సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు మడవ తిప్పడు నిజమే. ఆయన ఏం మాట ఇచ్చాడు? నాలాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తాన్ని గొర్రెలు చేస్తాను, తిక్కలోళ్ళని చేస్తాను, పిచ్చోళ్ళని చేస్తానని మాట ఇచ్చాడు. ఎప్పుడు చెప్పాడండి ఈ మాట? ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళ అయ్యకి ఆత్మతో మాట్లాడేటప్పుడు ఇచ్చాడండి. మీకు తెలీదు? వాళ్ళ అయ్య ఆత్మతో మాట్లాడతాడు. రైతురి నానా నన్ను ఒక పిచ్చోడిని చేసావు, నా పిచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంటుకోవాలా, ఆ రకంగా చేస్తాను అని ఫస్ట్ స్టేట్మెంట్ అసెంబ్లీలో. అధ్యక్ష, ప్రాంతాల మధ్య చిచ్చు అంటాం కూడా రాదు, చుచ్చు పెట్టకూడదని 30,000 ఎకరా కనీసం రాజధాని అనేది 30,000 ఎకరాల్లో పెట్టాలని ఫస్ట్ స్టేట్మెంటు. ఏమండి? తర్వాత స్టేట్మెంటు 3 రాజధానులు రావచ్చేమో, బహుశా 3 రాజధానులు రావచ్చేమో. మూడో స్టేట్మెంటు వైజాగ్లో నేను ఉంటాను కాబట్టి వైజాగే రాజధాని. 4గో స్టేట్మెంటు మావిగన్ను పీక్స్కి వెళ్ళిపోతుంది. మావిగన్ని వాళ్ళ మధ్యాహ్నం చెప్పాడు, మేము వీ స్టాండ్ విత్ మావిగన్ అన్నాడు. అసలు ఎవడురా పిచ్చినా వెళ్ళారా? మావిగన్ అన్నాడు, మాకు ఓటేయండి. అమరావతి అన్నాడు, చంద్రబాబు నాయుడు వేసుకుంటారు, ఇంకోటి వేసుకుంటారు, వేసుకోపోండి, అసలు మీతో నాకు పని లేదు, రైతులతో నాకు పని లేదు అని లెక్కలో చెప్పుకొచ్చాడు. మళ్ళీ 5వ రోజు ఇంకో 7 దగ్గర పోయి విజయవాడే రాజధాని అన్నాడు. విజయవాడ రాజధాని ఎందుకు బాబట్టే పక్కనే డీజీపీ ఆఫీస్ ఉంది. డీజీపీ ఆఫీస్ ఏడుంది? అమరావతిలో ఉందా? తిక్కలోడా, ఒరే పిచ్చోడా, తిక్కలోడా, అమరావతిలో ఉంది డీజీపీ ఆఫీసు. కృష్ణలాగా పోలీస్ స్టేషను పెద్ద పోలీస్ స్టేషన్ లాగా సూచిస్తున్నాడు. ఏమండి, నీకు పిచ్చెత్తి వచ్చిందిరా బాబు, జనాలను కూడా ఎందుకు సాగు కొడతాను? ఒకవేళ నీ పేటీఎం కుక్కలు నువ్వు మాట్లాడిన దానికల్లా ఓకే అంటే అనొచ్చు, కానీ దయచేసి ప్రజలను వదిలిపెట్టరా బాబు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పిచ్చోళ్ళు చేయకుండా కాపాడుకోవాల్సిన అవసరం మన అందరికి ఉంది. ఈ పిచ్చోడు మాత్రం వాళ్ళ అయ్య ఆత్మకి ఇచ్చిన మాట ప్రకారం అయితే వాళ్ళ అయ్య అందరినీ పిచ్చోళ్ళు చేయాలని చూస్తున్నాడు. అది ఇక్కడ కాదు, అలా కాదు. ఆయన ఇందాక మీరు చెప్పిన స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది, అమరావతి ఇష్టమైన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసుకుంటారు, మావిగన్ ఇష్టమైన వాళ్ళు నాకు ఓటు వేసుకుంటారు అని. ఎలక్షన్ మేనిఫెస్టో గురించి 3 సంవత్సరాల ముందుగానే ఎందుకని ఈయన మాట్లాడటం మొదలు పెట్టాడు అనుకోవచ్చు అంటారు? అది ఇంక ఎలక్షన్ మేనిఫెస్టో ఏముంది చెప్పమానండి. ఏది ఒక్కదాంతో వస్తాడు ఎలక్షన్ కి? అంతే కదా, ఒక్కదాంతో మేనిఫెస్టో వస్తాడు. మరి విజయవాడ ఎందుకు అన్నాడు? తెల్లారి విజయవాడ రాజధాని ఎందుకు అన్నాడు? నోరు జారి కాదు సార్, ప్రజలు పిచ్చోళ్ళులే. జగన్ అనేవాడు ఏది జరిగితే జరిగిపోద్ది, ఏదంటే జరిగిపోద్ది అనే అతని పిచ్చితనాన్ని ప్రజల మీద రుద్దుతున్నాడు అంతే. ఈ పక్కన ఉంది మాగతలు ఉంటారు భజన చేసేవాళ్ళు, తానారే అని. ఈ తిక్కలు నా కొడుకులు అందరూ కలిసి వాడు నా పిచ్చోడు చేశారు. ఇవన్నీ ఓకే బాబాయ్, ఊరుకుంటాం. మావిగానే మా రాజధాని అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని చెప్పి ఒకటి పెట్టారు కదా, ఎందుకు పెట్టాడు అంటారు? అసలు సిఆర్డిఏ తీసి ఎంఆర్డిఏ నువ్వే కదా పెట్టింది తిక్కలోడా. మళ్ళీ సిఆర్డిఏ పరిరక్షణ సమితి నువ్వు పెడతావేది? ఆ తిక్కలు నా కొడుకులు రావటమేంది? కొంతమంది తిక్కల పేపర్లో రాత్తవేది ఏంది? అసలు సిఆర్డిఏ లేదు, ఏఎంఆర్డిఏ అమరావతి పరిరక్షణ సమితి అని నువ్వు పెట్టావు సొంతగా. మళ్ళీ సిఆర్డిఏ ఆడి నుంచి వచ్చిందిరా నీకు? అలా మీరెవడురా? మీ ఇష్టం వచ్చినట్టు పేర్లు మారుతారు ఏంది? వాళ్ళు ఎవడు మీ ఇష్టం వచ్చినట్టు పెడతానికి? అలా మీకు సిఆర్డీ అంటే జగన్మోహన్ రెడ్డి సిఆర్డీ అంటే ఎందుకు పడదండి? ఎందుకు పడదు? సిఆర్డీలో పెట్టిన బైలా ప్రకారం ఎట్టి పరిస్థితిలో కూడా ఏ భూమిని ఎవడు ఆక్రమించలేరు, ఎటువంటి అవినీతి జరగడానికి ఆస్కారం లేదు. ఒకరి మీద ఒకళ్ళు ఇష్టానురీతిగా దౌర్జన్యాలు చేసుకునే స్థలాలు లాక్కునే ఛాన్స్ సిఆర్డిఏలో లేదు.
ఇవన్నీ లేకపోతే వాళ్ళు బతకలేరు కనుక సిఆర్డీని వ్యతిరేకిస్తున్నావు. ఆ సిఆర్డీ అని నువ్వేంద్రా పరిరక్షించేది? అసలు సిఆర్డీ అంటే ఇష్టం లేని నువ్వు పరిరక్షించేది ఏంది? నీ పరిగమాలలో వచ్చి వాళ్ళని బలకరిస్తేంది? వాళ్ళు ఎవడయ్యా సిఆర్డీ ఎవడు చెప్పానండి? 3 జిల్లాలు తీసుకొచ్చావు 3 నాయకులు. ఆ నాయకులు అంటే వచ్చిన ఎదవలు ఎవడు? తెలుగుదేశం పార్టీ ఆఫీసు కూలగొట్టిన వాళ్ళు, మర్డర్ కేసుల్లో ముద్దాయిలు, గంజాయి కేసులో ముద్దాయిలు, వీళ్ళు తప్పితే నిన్ను రైతులు రమ్మన్నారు, కోత కూశారు. రైతులు అడిగితే వచ్చామని ఒక్క రైతు పేరు చెప్పానండి వీళ్ళని. ఒక్క రైతు పేరు సార్. అసలు వాళ్ళు కొంతమంది రైతులు అన్నారుగా, కొంతమంది అవసరం వాళ్ళ వెనకమాల ఒక్క రైతు పేరు చెప్పానండి సార్. రైతులు ఎదురొస్తారు కదా సార్. ఇప్పుడు నేను గోండాల మధ్యలో అడ్డుకున్నారంటే అని చెబుతున్నారు. టీడీపీ గోండాలను పెట్టి అడ్డుకున్నారంట. టీడీపీ రైతులు అక్కడ టీడీపీ రైతుల పేర్లు నేను చెబుతాను 10 మంది పేర్లు చెబుతా. వీడిని ఒక రైతు పేరు చెప్పమానండి. అంటే రైతుల పేర్లు తెలిస్తేనే వెళ్ళాలండి అక్కడికి సార్? అది కాదు, రైతుల పేర్లు తెలిస్తేనే వెళ్ళాలా? అదేమన్నా పాకిస్తానా బంగ్లాదేశా అంటున్నాడు కదా మరి జగన్. అదేమన్నా పాకిస్తానా బంగ్లాదేశా అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. అక్కడ రైతుల పేర్లు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంపలేసేది జగన్మోహన్ రెడ్డి. ఆడోళ్ళు పాదయాత్ర చేస్తుంటే ఇప్పుడు రాజధాని అమరావతి టు దేవాలయం పాదయాత్ర మొదలుపెట్టారు ఆడోళ్ళు. మరి కంపలు ఎందుకు వేసేవారా? ఎరా దిక్కుమాలనోడా, ఆ రోజు ఏ బంగ్లాదేశ్ ఏ పాకిస్తాన్ అని కంపలేసావు నువ్వు. పవన్ కళ్యాణ్ని కంపలేపించావు. కంపల్లోంచి ఎగురుకుంటా రావాల్సి వచ్చింది ఆయన పాపం, దాటుకుంటా. మరి ఆ రోజు ఈ దేశం కాదా, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో భాగం కాదా? నువ్వు ఏడబడితే ఆడ కంపలు ఎందుకు వేపించా? నీకే కంపలే లేదే. నీకు రూట్ ఎక్కడికక్కడ క్లియర్ చేశారు. నీ మతం నిజంగా చెబుతున్నా, ఈరోజు గవర్నమెంట్ నిన్నట్ట ఫ్రీగా వదిలేబట్టే నీకు మతం ఎక్కి కొట్టుకుంటున్నావు నువ్వు కానీ మీ నాయకులు కానీ. మీ మతం అణిగే రోజు ప్రజల చేతిలోనే అణిగిద్ది. చంద్రబాబు నాయుడు లేకపోతే మా లోకేష్ గారు రెడ్ బుక్ ఈ కాదు, జనమే మీ మతాన్ని దింపుతారు. అది మాత్రం తెలుసు, గుర్తు పెరగండి. మీ మతం మాత్రం తగ్గే రోజులు వచ్చింది. అమరావతి కట్టడం ఆపేయండిక మావిగన్ అంటూ మేము పెట్టేశాం. అమరావతిలో దోపిడీ ఆపండి, కట్టడాలు ఆపేసేయండిక అంటూ పేర్నాని గారు కూడా చెబుతున్నారు కదండి. మరి ఈ టీడీపీ గుండాలను పెట్టుకొని ఆగం చేస్తున్నారు మీరు. ఒక్కొక్కరు తాట తీస్తామేమనుకున్నారు అంటున్నాడు కదా మరి. అవునండి, ఈ తొర్రోడు ఎందుకంటే పెద్ద బిల్డర్ వాడు అసలు ఇంజనీర్ అండి. ఈ తొరినాని గాడు ఇంజనీర్. వాడి పొన్నుకోడు కట్టించుకోవచ్చు ఎదగాడు వాడికి ఆ తొరి పూడ్చుకోవటం. ఈ ముండొచ్చి ఇది కట్టుతారు. అసలు వాళ్ళ నాయకుడు చెప్పింది ఏంది? హైవేకి ఇరుపక్కల అన్నాడు. హైవేకి ఇరుపక్కల ఖాళీ స్థలం ఒకటి చూపెట్టమనండి దిక్కుమాల మొత్తాన్ని వచ్చి. ఈ పరిగమాల తొరినాని గాడిని, ఆ నత్తిపకోడి దేవుని అవినాష్ గాడిని, రాంబాబు గాడిని, ఆ నల్లబర్రెరు హైవే పక్కన సర్వీస్ రోడ్ ఉంది కదా, సర్వీస్ రోడ్లో కడతారా? ఏదో అసెంబ్లీ సర్వీస్ రోడ్లో కడతారా? ఒరే మీ నాయకుడు వాళ్ళ ఇంటికే 20 అడుగులు ఎత్తులో ఫెన్సింగ్ వేసుకున్నాడు. నువ్వు హైవే పక్కన ఏం కడతావురా? మీ నాయకుడు అసలు అసెంబ్లీకి వస్తాడరా? అసెంబ్లీ ఇంట్లో పెట్టుకుంటా. ఎవడు మీ అయ్యా జాగిరా? ఇంట్లో అసెంబ్లీ పెట్టుకోవడానికి మీ అయ్యా జాగిరా? పక్కనే ఉంది కదండి, అక్కడ అసెంబ్లీ కట్టుకోవచ్చు కదా అంటున్నా నేను. రాయమనండి. ఇదిగో రాజధాని మావిగన్ను, నా ఇల్లు మొత్తం అసెంబ్లీ కింద రాస్తున్నానని రాయమనండి. మరి రాయమనండి. ఇదిగో రాజధాని పక్కన హైవే పక్కన మా నాయకుల ఆస్తులు ఉన్నాయి. మా నాయకుల ఆస్తులన్నీ మేము రాజధానికి ల్యాండ్ పూల్ కింద రాస్తున్నామని 1 ఎకరం రాయమనండి. ఎదవల్ని ఈ మొత్తాన్ని వాళ్ళ సన్నాసి నాయకుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అనేవాడు కావచ్చు, ఏమండి నత్తిపకోడి గాడు కావచ్చు, నా తొరిపల్లి నానిగాడు కావచ్చు, అంబోతు రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, ఆ మధ్యలో వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ సొంత ఆస్తులు రాజధాని కింద 1 ఎకరం పూలింగ్ కింద రాయమనండి. అంటే జగన్మోహన్ రెడ్డి మాట మీద కూడా వాళ్ళకి నమ్మకం ఉండదంటారా? జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేకేనండి వాళ్ళు బతికేస్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎంత దండుకున్నా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడు వాడి వాడికి ఇచ్చాన లెక్కలో. చంద్రబాబు నాయుడు అయితే అటు కుదరదరే వాళ్ళు ఆ పార్టీలో పడి ఏడుస్తున్నారు. ఇంకా
అంతే తప్పితే వీళ్ళే ప్రజల మీద అభిమానం ఉండో, ఈ రాష్ట్రం మీద అభిమానం ఉండో కాదు. అప్పుల పాలైన రోజే వాళ్ళ 30 కార్లు తిరుగుతుందండి. 30 కార్లు ఎట్టకొందండి? కష్టపడి ఆ? కష్టపడి సంపాదించుకోవాలి. ఎక్కడ కష్టపడింది? సినిమా యాక్టర్ అండి అవాల్సిన సినిమాల్లో ఇచ్చారు. నీ షోళ్ళు అంత ఎవరు కదండి. లోన్ పెట్టి తిరుపతి టికెట్లు అమ్ముకొని బతికావు. నీ బతుకు అందరికీ తెలుసు. ఇవాళ మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అమరావతిని గురించో ఇంకో దాని గురించో మాట్లాడితే ప్రజలే చెప్పుతో కొట్టి మీకు బుద్ధులు చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి.